వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, యాక్టెడ్ బై విజయశాంతి గారు అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ అనేది మూవీ చూశాక నాకు అనిపించింది మాత్రమే. సో ఇక రివ్యూ ఏంటి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్స్ మరీ ఓవర్ అయిపోయినాయి భయ్య. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్లో అయితే మనకి కరెక్ట్గా డైలాగ్స్ పడ్డాయి, కరెక్ట్గా ఎలివేషన్ వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అసలు కళ్యాణ్ రామ్ గారికి 3 రకాల మ్యూజిక్లు అయితే ప్లే చేస్తారనమాట. సో ఆ 3 కూడా బాగున్నాయి. అలాగే ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక ఆల్రెడీ మనకు ట్రైలర్లోనే చాలా వరకు స్టోరీ చెప్పేశారు. ఏంటి అంటే మన విజయశాంతి గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు, అలాగే కళ్యాణ్ రామ్ గారిని ఒక పవర్ఫుల్ ఆఫీసర్గా చేద్దాం అనుకుంటారనమాట. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల, అది కూడా ఫ్యామిలీలో జరిగిన పరిస్థితుల వల్లే కళ్యాణ్ రామ్ గారు ఇలా మారవలసి వస్తుందన్నమాట. రౌడీ టైప్లో, అలాగే ఆ ఏరియాకి పెద్ద టైప్లో అయితే మారతారు. సో అక్కడి నుంచి కూడా స్టోరీ అనేది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తీసుకెళ్లారు. కాకపోతే ఒకటే పాయింట్ని ఎక్కువగా అయితే లాక్కెళ్తూ ఉంటారనమాట. సో ఆ పాయింట్ ఏంటి అనేది మనకు మూవీలో తెలుస్తూ ఉంటుందన్నమాట. మెయిన్లీ ఏంటి అంటే విజయశాంతి గారి ప్రాణానికి అడ్డుగా కళ్యాణ్ రామ్ గారి ప్రాణం పెడుతూ ఉంటారనమాట. లాస్ట్లో ఒక సీన్ అయితే ఉంటుంది క్లైమాక్స్లో. ఆ సీన్ మాత్రం మరీ అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేరనమాట. అలా అయితే ఉంటుంది సీను. అది ఏంటి అంటే మాత్రం కళ్యాణ్ రామ్ గారు తనని తాను బాధ పెట్టుకొని విజయశాంతి గారిని కాపాడడానికి అయితే వస్తారనమాట. సో అదైతే మాత్రం మరీ ఉండాల్సిందని కొంచెం ఎక్కువగా అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం విజయశాంతి గారి యాక్టింగ్ బాగుంది, కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అక్కడక్కడ కొంచెం డైలాగ్స్ మరీ హెవీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పాయింట్ని ఎక్కువగా సాగదీస్తూ ఉంటారు, ల్యాగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ అయితే మాత్రం మనకు కొంతవరకు బాగానే అనిపిస్తుంది, ఆహా ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ అది ఇంకా చూపిస్తూ ఉండేపాటికి మనకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే సెట్ ఏదైతే వేసారో అంటే ఒక ఏరియా కింద, ఒక పేట కింద అయితే క్రియేట్ చేశారు. అది మూవీ చూస్తున్నంతసేపు మనకి ఇది ఒరిజినల్ కాదు కదా అనిపిస్తూనే ఉంటుంది, అంటే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్స్ కానీ ఆ హౌసెస్ కానీ అవన్నీ ఒక సెట్ వేసి తీశారు అని చెప్పి, అంతే తప్ప అక్కడ ఇన్వాల్వ్ అయ్యేలా అయితే ఉండదన్నమాట. అలాగే మరి ఇక్కడ ఎందుకు ఫైట్ వస్తుంది అనిపిస్తూ ఉంటుంది, అలాగే మరి ఇక్కడ ఎందుకు సాంగ్ వచ్చింది అనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్ని సిచ్యువేషన్స్ అయితే మాత్రం. సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం మూవీ మీకు చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది, కానీ నాకు చూసిన తర్వాత ఇదే అనిపించింది అనమాట. అక్కడక్కడ ల్యాగ్ కానీ కొంచెం సీన్స్ కూడా అనవసరంగా పెట్టారు అనే టైప్లో కొన్ని అయితే అనిపించాయి అనమాట మూవీ చూశాక యాజ్ ఏ కామన్ ఆడియన్గా. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మూవీ సజెషన్స్ కోసం, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.